హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా విహార్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మూవీ వచ్చేసరికి కాలం కవల్. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ సోనీ లివ్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మమ్ముట్టి గారు. ఆయన పర్ఫార్మెన్స్ ఉంటది గైస్ ఈ మూవీలో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంటే మమ్ముట్టి గారు ఈ క్యారెక్టర్ చేశారా అని షాక్ అయ్యేలా ఉంటది. బేసిక్‌గా ఈ మూవీలో ఆయన హీరో కాదు, విలన్ క్యారెక్టర్. విలన్ అంటే నార్మల్‌గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఉండే విలన్ కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే ప్రతి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌లో విలన్ క్యారెక్టర్ అంటే ఏం చేస్తారు? వాడికో బ్యాక్ స్టోరీ, చిన్నప్పుడు ఇది జరిగింది. అందుకే వీడు విలన్ అయ్యాడు ఇలా అని చెప్పి చూపిస్తారు కదా! ఈ మూవీలో అలా ఏముండదు. కంప్లీట్ మూవీ మమ్ముట్టి గారి గురించే ఉంటది. అండ్ ఆయన చేసే యాక్షన్స్, ఆయన చేసే పెర్ఫార్మన్సెస్‌కి మీరు డెఫినిట్‌గా ఫిదా అయిపోతారు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్. యాహ్! పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అది దానికి నో డౌట్. అండ్ రైటింగ్ కూడా చాలా బావుంటది. ఈ మూవీ యొక్క రైటర్, డైరెక్టర్ వచ్చేసరికి జితిన్ కే జోస్. ఆయన ఫస్ట్ ఫిల్మ్ 'కురుప్' యాస్ ఎ రైటర్, బట్ యాస్ ఎ డైరెక్టర్ దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్‌కే ఇలాంటి స్టోరీ రాసి మమ్ముట్టి గారి దగ్గరికెళ్ళి ఆయన కన్విన్స్ చేసి మూవీ తీశారంటే నాకు ఇప్పటికి నమ్మలేకపోతున్నా. బేసిక్‌గా ఆయన ఎలా చెప్పారో నాకు తెలీదు గానీ, మనం అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయం. ఏ సూపర్ స్టార్ కూడా ఈ స్టోరీ అసలు వింటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. మమ్ముట్టి గారు చేసి పెర్ఫార్మెన్స్ చేసి మనల్ని కన్విన్స్ చేశారంటే అసలు స్ లైక్ రియల్లీ లైక్ మలయాళం సినిమా ఈస్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ సచ్ లెజెండ్ యాక్టర్. దట్స్ ఇట్. సో ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో నెక్స్ట్ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది వినాయకన్. ఈ మూవీలో బేసిక్‌గా ఆయనే హీరో. ఎందుకంటే మమ్ముట్టి గారు విలన్ గారు కాబట్టి ఆయన హీరో. ఆయన చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. బేసిక్‌గా క్యాట్ అండ్ మౌస్ టైప్ ఆఫ్ స్టోరీ. సో వీళ్ళిద్దరికీ ఉంటది త్రూ ఔట్ ద ఫిల్మ్. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అయితే. నాకు ఈ మూవీలో నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనిపించింది ఈ మూవీ మేకింగ్ స్టైల్. అంటే కొంచెం హాలీవుడ్ స్టైల్ ఉంటదనమాట మూవీ. బేసిక్‌గా మలయాళం మూవీస్ అన్నీ అలానే ఉంటాయి. బట్ ఈ మూవీ మలయాళం మూవీస్ యొక్క బాగా రైజ్ చేసిందనిపించింది కొన్ని యాస్పెక్ట్స్‌లో. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ గానీ, అండ్ ఎడిటింగ్ స్టైల్ గానీ చాలా కొత్తగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ ఫర్ దిస్ మూవీ ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ బై ముజీబ్ మజిద్. హి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గైస్. ఎందుకంటే మీరు ఆయన మూవీస్ రీసెంట్‌గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ చూడండి. 'ఎక్కువ' సినిమా గానీ, 'రేఖా చిత్రం' గానీ, 'కిష్కింధకాండం' అన్నీ అసలెలా ఉంటాయంటే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటాయి. ఆ సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తది అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఎవడ్రా బాబు! ఈ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పి. హాలీవుడ్ రేంజ్ ఉంటది గైస్ మ్యూజిక్ అయితే. నేనేదో ఓవర్ హైప్ చేస్తున్నా అనుకుంటారు గానీ అస్సలు కాదు. మీరెళ్లి యూట్యూబ్‌లో ఆయన నేమ్‌తో సెర్చ్ చేయండి. ముజీబ్ మజీద్ మ్యూజిక్ అని చెప్పి. మీరు ఆయన ఓఎస్టీస్ వినండి అస్సలు చాలా బావుంటాయి. సో ఇవి పాజిటివ్స్. నెగెటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి కొన్ని. లైక్ అక్కడిక్కడ ఫస్ట్ హాఫ్‌లో స్లో ఉందనిపిస్తది. కుడ్ బి బెటర్. రైటింగ్ కుడ్ బి బెటర్ అట్ సమ్ ప్లేసెస్. బట్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్‌లీ దేర్ కుడ్ బి సమ్ ఫ్లాస్. అండ్ మూవీ అయితే డెఫినిట్‌గా వర్త్ వాచ్. ఆహ్, ఖచ్చితంగా చూడండి ఓటీటీలో ట్రై చేయండి. అండ్ యూ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. అంత బోల్డ్ సీన్స్ అలా ఏముండవు. సో యాహ్! దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. సో హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ.